If you don't use it, you lose it. Hi, I'm Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 hospitals. So hormonal balance మగవారిలో ఎస్పెషల్లీ సెక్షువల్ హెల్త్ కోసం, ఫర్టిలిటీ ఇష్యూస్ కోసం ఇంపార్టెంట్ అయిన హార్మోన్ టెస్టోస్టిరాన్. సో ఈ టెస్టోస్టిరాన్ బ్యాలెన్స్ లేకపోతే ఈ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ కానివ్వండి, లిబిడో కానివ్వండి, మజిల్ బోన్ హెల్త్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ మగవారిలో. సో ఈ టెస్టోస్టిరాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి, దీనికి ఇవాళ ఒక 5 చిట్కాల గురించి మాట్లాడుకుందాం. సో ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ లూజ్ ఇట్ అనే స్టేట్మెంట్ టెస్టోస్టిరాన్ హార్మోన్కి తరచూ వాడే ఒక ప్రావర్బ్. సో ఎందుకని అంటే టెస్టోస్టిరాన్ ఈజ్ ఎ ప్లెజర్ హార్మోన్. సో బాడీ స్ట్రెస్లో లేనప్పుడు మాత్రమే రిలీజ్ అయ్యే హార్మోన్. సో ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ అండర్ స్ట్రెస్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ యువర్ బాడీ టెస్టోస్టిరాన్ లెవెల్స్, the body will have a feedback mechanism to suppress that hormone production. So మీరు రిలాక్సే అవ్వట్లేదు, you are not at all getting pleasured. May it be a physical relaxation, may it be a mental relaxation, may it be a relaxation from your work, from your stress, from your daily routine or from your environment. సో ఈ రిలాక్సేషన్ అనేది మీ మైండ్ ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే టెస్టోస్టిరాన్ అనే హార్మోను రిలీజ్ అవ్వటము, వాడుకోవటం లాంటిది జరుగుతుంది. సో ఫస్ట్ టిప్ ఈజ్ అవాయిడ్ స్ట్రెస్. వాట్ ఎవర్ స్ట్రెస్ యూ హ్యావ్, దీన్ని రిలాక్స్ చేసుకునే పద్ధతి మీరు కనిపెట్టుకోగలగాలి. అది మే ఇట్ బి ఎ వీకెండ్ ఆఫ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్, స్టేయింగ్ అవే ఫ్రమ్ ది సిటీ లైఫ్, ఆర్ గెటింగ్ యువర్ సెల్ఫ్ రిలాక్స్డ్ via meditation, yoga, exercises, something else. So first thing is reduce your stress. Second thing is food. Food lo antioxidant rich sources, zinc rich sources తీసుకోవాలి. zinc rich sources like pumpkin seeds కానివ్వండి, chickpeas కానివ్వండి, యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నవంటే బెర్రీస్ కానివ్వండి, స్పినాచ్ కానివ్వండి, వాటర్ మిలాన్స్ కానివ్వండి, ఇట్లాంటివి డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకొని ఈ యాంటీఆక్సిడెంట్ అండ్ జింక్ రిచ్ ఫుడ్ తీసుకుంటే టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే అవకాడో, ఫ్రూట్స్లో అవకాడో ఈజ్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇట్స్ ఎ హెల్దీ కొలెస్ట్రాల్ విచ్ ఫార్మ్స్ ది స్ట్రక్చర్ ఫర్ దీస్ స్టెరాయిడ్ బేస్డ్ హార్మోన్స్, కొలెస్ట్రాల్ బేస్డ్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరాన్. సో ఫుడ్లో ఈ చిన్ని చిట్కాలు వాడుకుంటూ, అంతకుముందు మనం వీడియో కూడా చేసాం స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు టెస్టోస్టిరాన్ బూస్టర్స్. సో ఇది ఫుడ్లో తీసుకోవాల్సిన చేంజెస్. నెక్స్ట్ థింగ్, యాడింగ్ సప్లిమెంట్స్ లైక్ టెస్టోస్టిరాన్ బూస్టర్స్కి డైరెక్ట్ టెస్టోస్టిరాన్ ఫర్టిలిటీ కోసం ట్రై చేసేవాళ్ళు తీసుకోకూడదు. ఈ పాయింట్ నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను, ప్లీజ్ నోట్ ది డిఫరెన్స్. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ, టెస్టోస్టిరాన్ తక్కువ ఉందని తీసుకోవటం వల్ల కానివ్వండి, చాలామంది టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ డైరెక్ట్గా తీసుకుంటారు. తీసుకోవచ్చు, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టలేదు, ఇంకా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నది, పిల్లలు పుట్టడానికి ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్నా కానీ డైరెక్ట్ టెస్టోస్టిరాన్స్ తీసుకోకూడదు. టెస్టోస్టిరాన్ బూస్టర్స్ తీసుకోవచ్చు మీరు, అంటే రా మెటీరియల్స్ ఆర్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ విచ్ ప్రొడ్యూస్ టెస్టోస్టిరాన్ న్యాచురల్లీ విత్ ఇన్ ది బాడీ తీసుకోవచ్చు. వన్ ఆఫ్ దెమ్ న్యాచురల్లీ అవైలబుల్ అవుట్ సైడ్ ఈజ్ అశ్వగంధ. అశ్వగంధ విథేనియా సామ్నిఫెరా మీద మనం అంతకుముందు ఒక వీడియో చేస్తున్నాము. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ రోల్ ఇన్ మేల్ ఫర్టిలిటీ కానివ్వండి, టెస్టోస్టిరాన్ కానివ్వండి, క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది చేశాము. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ ఈజ్ రొటీన్. డైలీ రొటీన్లో యూ నీడ్ టు హ్యావ్ న్యాచురల్ బూస్టర్స్ లైక్ ఎ కోల్డ్ షవర్, ఎక్స్పోజర్ టు సన్లైట్, ఎక్సర్సైజ్, యోగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఎ కోల్డ్ షవర్ ఈజ్ లైక్ ఎ అవేకెనింగ్ థింగ్ both for your physical body muscles and for your mental stress relief and hormonal release. సో ఈ కోల్డ్ షవర్ అనేది తీసుకున్నప్పుడు బాడీ ఒక సింపాథెటిక్ డ్రైవ్ రిలీజ్ అవుతుంది. సో సింపాథెటిక్ డ్రైవ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. సో ఇది ఫేస్ చేసినప్పుడు యూ నీడ్ టు కౌంటరాక్ట్ దట్ థింగ్, అంటే నీ బాడీలో నుంచి వేడి ప్రొడ్యూస్ అవ్వాలి. సో ద మజిల్స్
start contracting to produce shivering and to produce heat, and also your brain produces special hormones for you to produce more heat and help you come out of that situation. So fight or flight response lo testosterone boosters laga pulsatile release happens in the body. So cold shower is very healthy for people who have low testosterone levels trying to improve them. అట్లాగే సన్లైట్ ఎక్స్పోజర్. సో ఇవాళ రేపు సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, మాలాంటి ప్రొఫెషనల్ జాబ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎ క్లోజ్డ్ ఏసీ రూమ్స్. సో సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దొరికిన టైం కూడా ఆఫ్టర్ సన్సెట్ జిమ్కి వెళ్ళటం కానివ్వండి, ఇట్లాంటివి జరగటం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ పూర్. సో సన్లైట్ ఎక్స్పోజర్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ getting exposed at least for 20 to 30 minutes, preferably before 9:30 in the morning, where vitamin D3 naturally is synthesized from your skin and body to produce again testosterone supplementation within the body. Next, the fourth thing is relaxation of mind. So ఈ రిలాక్సేషన్ని ఎట్లా తెచ్చుకుంటాము? శవాసన ఈజ్ ఎ టైప్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే ఏమీ ఆలోచించకుండా మెడిటేషన్ లాంటిది చేస్తూ జస్ట్ సిట్ ఐడల్ ఆర్ లై ఐడల్. శవాసన అంటే పడుకోవటం, మెడిటేషన్ కూర్చొని చేసేది. సో మైండ్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ డీస్ట్రెస్సింగ్ యువర్ బాడీ, రిలీజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ రెడ్యూసింగ్ యువర్ బేసల్ మెటబాలిక్ రేట్. సో అండ్ అఫ్ కోర్స్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ ఎ గుడ్ జనరల్ హెల్త్ లైక్ షుగర్లు, బీపీలు, టీబీ, థైరాయిడ్, ఆస్తమాలు ఇట్లాంటివి ఏమున్నా కంట్రోల్ చేసుకోవటము, డైరెక్ట్లీ స్పర్మ్స్ మీద కానీ టెస్టోస్టెరాన్ మీద కానీ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ని ట్రీట్ చేసుకోవటం. సో ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ టెస్టోస్టెరాన్ని న్యాచురల్గా మనం బూస్టప్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు V9 Hospitals. థ్యాంక్ యూ సో మచ్.